ముందు టీ తాగి పని చూసుకో. నేను కొట్టుకెళ్ళొస్తాను. అలాగే. ఏంటి జేమ్స్ బాబు, ఏదో నీళ్ళు నవ్వుతున్నట్టున్నావేంటి? నిన్న నీకోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? చూసి కళ్ళు కాయలు కాచిపోయాయి. అయినా నువ్వు రాలేదు. స్కూల్కి వెళ్ళేసరికి ఫస్ట్ బెల్ కూడా కొట్టేశారు. నువ్వు రోజు స్కూల్కి వెళ్ళే టైంకే నాకు హోటల్ పని ఉంటుంది. ఆ టైంలో నేను రావాలంటే చాలా కష్టం. అది కాకుండా ఈ విషయం మీ అక్కడికి తెలిస్తే చాలా బాధపడుతుంది. ఎవరు లేని నన్ను చేరదీసి నిన్ను పెంచి పెద్ద చేసిందంట. నాకు తెలియగలుగుతాను. దానికి మన ప్రేమకి ఏమిటి సంబంధం? ఎవరెన్ని చెప్పినా నేను నిన్నే ప్రేమిస్తాను. మీ అక్క కాదంటే? ఎవరు కాదన్నా సరే నేను నీతోనే వస్తాను. ఎక్కడికి? ఎక్కడికైనా సరే. ఎవరూ లేని ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయి మనిద్దరం కలకాలం సుఖంగా జీవిద్దాం. మాటలు చెప్పడం తేలికే. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నన్ను నువ్వు ప్రేమించడం లేదా? అదేం లేదు గౌరీ. నిజం చెప్పాలంటే నువ్వు లేని జీవితాన్ని నేను అసలు ఎప్పుడూ ఊహించలేదు. మరి నా మీద నీకు నమ్మకం లేదా? నేను బయలుదేరుతాను. నువ్వు స్కూల్కి వెళ్ళు. నేను మార్కెట్కి వెళ్ళి సరుకులు తేవాలి. మాట్లాడుకుంటాను. నీ టీ కోట్లో నా సారా దుకాణం పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చావా? ఇక నాకు అది ఒక్కటే మిగిలింది. నువ్వు గనక నా టీ కొట్లో సారా కొట్టు పెట్టావంటే అది నా మెడకు గుదిబండేసుద్ది. ఇప్పటికే డే అండ్ నైట్ దాంతో వేగలేక ప్రాణం అల్లాడిపోతుందిరా. ఇక నువ్వు గనక కొట్టు పెడితే అది కల్తీ సారా అని చెప్పేది నా గొంతు పిసికేస్తుందిరా. శోభనాథరే, ఇదిగో శోభనాథ్రి ఆగు. ఏమైంది నీకు? ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఏ ఇంటికి వెళ్ళాలి? ఈ ఊళ్ళో ఉన్న అన్ని ఇళ్లలో సీళ్ళు చూపించేశాను. ఇంకా నీ మనసులో ఏ ఇంటి గురించైనా బాకీ ఉందనిపిస్తే నాకు మొహమాట పడకుండా చెప్పు. సారా తగ్గొచ్చు. ఊరుకో, మాట్లాడబాక. ఆ జేమ్స్ బాబు దగ్గర 100 రూపాయలు తీసుకుని ఫుల్గా నాటుకొట్టి వచ్చాను. అదే సంగతి. వాడిచ్చిన డబ్బులతోనే తాగొచ్చావా? ఇదిగో చూడు, వాడు చూసే చూపులే సరిగ్గా లేవు.
నువ్వు చెప్పేది నిజమా? అయినా తప్పదుగా మరి. పోవయ్యా, వెళ్ళి పడుకో. వెళ్ళబడు. అయ్యో. గౌరీ, ఏంటండి పిలిచారా? నేను పిలిచింది గౌరీని. అది ఇంకా స్నానం చేయలేదా? లేదు. సరే, ఈ కూర్చొని సరిగ్గా పెట్టు. సరే. ఇప్పుడు మీరు 10 ఏళ్ళు తగ్గినట్టుగా కనిపిస్తున్నారు. పోరా అవతలకి, కొంచెం చదివిస్తే చాలు తెగ మాట్లాడతావు. మీరేగా నన్ను పిలిచింది. పోరా, పోయి టిఫిన్ రెడీ చేయి. నేను గుడికి వెళ్ళొస్తాను, సరేనా? నేను ఎప్పుడో రెడీ చేశాను. అవును, రోజు మీరు గుడికి ఎందుకు వెళ్తున్నారు? ఓహో, నాకు అర్థమైంది. త్వరలో మీకు బిడ్డ పుట్టాలని కోరుకోవటానికి కదా. మీరు పిల్లలు లేరని బాధపడుతున్నారు కదా. నువ్వు గౌరీ నాకు బిడ్డలు లాంటి వారు, ఇక నేనెందుకు బాధపడాలి? వెళ్ళు. ఆ. భర్తను చంపిన భార్య కాదా? భార్యను పడుపు వృత్తిలోకి దించాలని ప్రయత్నించిన భర్తని చంపిన భార్య వైనం. అయ్యో, ఒకవేళ నా ఫోటో కూడా పేపర్లో వస్తుందో ఏమిటో. అయ్యో, హోటల్లో చచ్చేంత పని పెట్టుకొని పేపర్ చదువు కూర్చున్నావా? వెళ్ళి వస్తురా. మార్కెట్కి వెళ్ళి అర్జెంటుగా కూరగాయలు కొనుక్కొనిరా. ఊళ్ళోకి వెళ్ళి బాకీలు వసూలు చేసుకునిరా. ఏం చెప్పినా ఊ అంటుంటావేటి? నేను వచ్చేప్పటికి గల్లాపెట్లో డబ్బులుండాలి, లేదంటే నిన్ను. కళ్యాణి, నిన్ను ఇలా చూస్తుంటే రోజు నీ దగ్గర తాగాలనిపిస్తుంది. నీ మొహానికి డబుల్ మీనింగ్ ఒకటి. టీ తాగాలని వచ్చిన వాడివి తాగేసి వెళ్ళు. రంగమ్మతో పెట్టుకున్నావంటే రంగు పడుద్ది. లెక్క రాసుకో. హరి, నీతో చిన్న పనుంది. ఏంటి? అర్థమేలా చెప్పచ్చుగా. అది మాటల్లో చెప్పేది కాదు, చేతుల్లో చూపించేది. ఏంటది? చిలిపి, ఏమీ తెలియనట్టు. సరేలే గాని, ఇంతకీ నేను ఇప్పుడు ఏం చేయాలి? నేనేమడిగితే అది ఇవ్వాలి. ఆ తర్వాత ఇవ్వలేదంటే ఇస్తానుగా. ఓకే ఓకే, నేను నీ దాసుడిని కదా. అదేమొద్దు. ఇంతకీ నేనేం చేయాలో చెప్పు. నాకు ముద్దు కావాలి. అంతే కదా. హరి,
ఇది చూడండి, ఇది భాస్కర్ క్యాష్ ఎంత కావాలి? 16,500. నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. మిగిలిన లెక్కలు తర్వాత చూస్తాను. ఇదిగో ఈ అమౌంట్ ఉంచు. మరి యూనియన్ వాళ్ళు తమకేదో చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి ఏం తక్కువైందని రా, మొన్నేగా బోనసులు ఇచ్చాం. వచ్చిన తర్వాత చూసుకుందాంలే. మరి నేనేదో అడిగాను తమని. నీకు కావాలంటే దానిలో ఖర్చు పెట్టుకోరా. రామయ్య, ఏ రామయ్య, ఏంటి అయ్యగారు? కాఫీ పెడుతున్నాను. జేమ్స్ గారు ఎక్కడ్రా? పొద్దుననగా వెళ్ళాడయ్యా, ఇంతవరకు రాలా. ప్రాణాలు తీస్తున్నాడు వీడు. భగవంతుడా, ఎందుకయ్యా నా కడుపును ఇట్టాంటి వాళ్ళని పుట్టించావు? మన బుద్ధి మంచిదైతే కదూ పిల్లల బుద్ధులు బాగోటానికి. దానికి దేవుణ్ణి అనుకోవటం ఎందుకు? రామయ్య, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదయ్యా, జేమ్స్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడా అని ఆలోచిస్తున్నాను. ఏంటి అందరూ కలిసి వచ్చారు? ఏంటి విశేషం? ఏదైనా డొనేషన్ కావాలా? చెప్పడానికి మాకే బాధగా ఉంది. మేం కాకుండా ఇంకెవరినైతే మీ వాడిని ఎరగదన్నేవాళ్ళు. అంటే అసలు ఏం జరిగింది? చెప్పటానికి మీ వాడి ఏదోపలు చాలా ఉన్నాయి. లేడీ స్నానం చేసినప్పుడు చూస్తున్నాడు, బట్టలు తీసుకెళ్లి దాస్తున్నాడు. ఇప్పటికే చాలా సార్లు క్షమించాం. ఈసారి ఊరుకునే పనే లేదు. ఇంకొకసారి ఇలా చేశాంటే కాళ్ళు చేతులు వేర కొట్టి మీ ముందు పడేస్తాం. ఓరి భగవంతుడా, వీడికి ఎన్నోసార్లు చెప్పాను, నువ్వెక్కడికి వెళ్ళొద్దురా, కొంపలోనే పడిండు అన్నాను. వింటే కదా వాడు. ఈసారికి వాడిని క్షమించండి. రాఘవ, వాడిని నేను మందలిస్తానులే. అసలు మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేనే లేదు. కానీ తప్పకుండా తప్పుకోండి అయ్యగారు. ఆ పెద్దాపురం కేసును ఒప్పించేసరికి నా తలపైన తోక్కొచ్చింది. ఈ భాస్కర్ మాట చెప్పాడంటే మాటే. క్యాండిడేట్ ఓకే ఓకే, కానీ కొంచెం రేట్ ఎక్కువ. క్యాండిడేట్ క్యాబరే డాన్సర్ కదా, ఒప్పించడం కష్టమైంది. భాస్కర్, ఒక్క నిమిషం ఆగు, తర్వాత మాట్లాడుకుందాం. అయ్యగారు మీకు అర్థమైంది లేదు. ఆ రోజు మనం అనుకున్నామే క్యాబరే డాన్సర్. మీకు చెప్పాలని వచ్చామే, మా తండ్రి బుద్ధి తక్కువ. ఆ బగితాక కొడుకు ఎవ్వరికి ఎవరు తీసుకోరు. ఊరుకోరు నువ్వు. వీడితో మాట్లాడరా, ఈసారి మనం కంటపడితే కాల్ చేతులు ఎరకూడదాం. పదా ఎప్పుడేం చెప్పాలో అడిగి తెలీదు. పనికి మాలనోడు దొరికాడు.